సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే. సార్, మ్యూజిక్ ఇండస్ట్రీ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఏఆర్ రెహమాన్ గారు. 29 ఏళ్ళు కలిసి ఉండి ఈ మధ్య విడిపోతున్నట్లుగా ఏఆర్ రెహమాన్ గారి భార్య సైరా బాను గారు ప్రకటించారు ఒక వార్త. 3 పిల్లలు వాళ్ళకి. అంటే ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండి ఇప్పుడు విడిపోవడం అంటే చాలా బాధాకరం కదా. మీ అభిప్రాయం చెప్పండి సార్. అంటే దీనిలో చాలా క్లియర్గా ఒక మాట చెప్పడం జరిగింది. ఆవిడ అడ్వకేట్ ద్వారా విషయం బయటకు వచ్చింది. సైరా భాను గారి అడ్వకేట్ ద్వారా విషయం బయటకు వచ్చింది. అంటే వాళ్ళ ఉద్దేశం చాలా క్లియర్గా అంటే మేము కలిసి ఉండలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అందుకని ఇలా కొనసాగడం కన్నా కూడా విడిపోవటం మంచిది అని అనుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మా పర్సనల్ ప్రైవసీని గౌరవించి ఈ విషయంలో ఎక్కువ తర్కించకండి అని ఆవిడ చెప్పినట్టుగా ఆయన చెప్పాడు, లాయర్ గారు. అంటే వాళ్ళ మధ్య ఏం జరిగింది, ఎందుకు అనే దానిలో ఎవరికి ప్రమేయం లేదు అనే విషయం కూడా స్పష్టంగా మాట్లాడేశారు వారు. ఆవిడ మాట్లాడటమే కాకుండా దాన్ని రెస్పాండ్ చేశాడు ఈయన, రెస్పెక్ట్ చేస్తూ రెస్పాండ్ అయ్యాడు రెహమాన్ గారు. ఆయన కూడా చాలా స్పష్టంగా మేము అంటే ఇంకొక కొద్ది రోజుల్లో త్రిదశాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలనుకుంటున్నాం, అంటే 30 years సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఈలోపు ఇలాంటి నిర్ణయం జరిగిపోయింది కాబట్టి నేను దీన్ని కూడా గౌరవిస్తున్నాను, దీన్ని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకండి, ఇది ప్రైవసీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి యాక్సెప్ట్ చేద్దాం. యాక్సెప్ట్ చేసేసి అంటే ఎవరైనా సరే చేయవలసింది అదే. అంటే ఒక ఆత్రేయ గారి పాట ఒకటి ఉంటుంది, కోకిలమ్మ అనే సినిమాలో. ఇద్దరు ప్రేమికులు విడిపోతారు. విడిపోవటం అంటే తనని ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి, తనతో ప్రేమలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాడు అని తెలుస్తుంది అమ్మాయికి. తెలిసినప్పుడు ఈ అమ్మాయి మనసు పాడుకునే పాట లాగా చిత్రీకరణ జరుగుతుంది. బాలచందర్ డైరెక్టర్. అందులో ఆత్రేయ గారు ఒక అద్భుతమైన వాక్యం రాశాడు. అడిగేందుకు నీకున్నది మమకారం, విడిపోయేందుకు తనకున్నది అధికారం అంటాడు ఆయన. అంటే కలిసి ఉండాలని అడగటానికి నీకు మమకారం ఉంది, కానీ విడిపోవటం అనేది ఎవరికి వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. కలిసి ఉండాలని నువ్వు అడుగు అంతవరకే, కానీ కలిసి ఉండాలని రిస్ట్రిక్ట్ చేయొద్దు. విడిపోవాలి అని నిర్ణయం తీసేసుకున్న తర్వాత దాన్ని గౌరవించటం తప్ప ఎందుకు విడిపోతావని తర్కించటం అనేది కూడని వ్యవహారం అని చాలా స్పష్టంగా ఆ పాటలో చెప్తాడు ఆయన. అదే వీళ్ళు కూడా ఆచరిస్తున్నారు ఇప్పుడు. రెహమాన్ కావచ్చు, సైరా భాను కావచ్చు, అలాగే వాళ్ళ అబ్బాయి కూడా స్పందించాడు. తను కూడా మ్యూజిక్ వరల్డ్లోనే ఉన్నాడు. తను కూడా ఇప్పుడు నెమ్మదిగా సినిమా మ్యూజిక్ వైపు వస్తున్నాడు. ఆల్రెడీ మొదలైంది ప్రయాణం. తను కూడా ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ, అంటే ఇది పర్సనల్ వ్యవహారంగానే చూస్తున్నారు ప్రతి ఒక్కరు. ఆవిడ ఈయనతో కొనసాగలేనటువంటి పరిస్థితి ఉంది అని ఆవిడ ఫీల్ అయింది. ఆవిడ నిర్ణయాన్ని గౌరవించండి అని చెప్తున్నారు వాళ్ళు. దీని మీద అతిగా తర్కించొద్దు అని కూడా చెప్తున్నాడు ఆయన. కాబట్టి ప్రపంచంలో ఎవరైనా సరే ఇది అంటే రెహమాన్ ఇలా బిహేవ్ చేసుంటాడు, అందువలన ఆవిడ విడిపోయి ఉంటారు, ఇలాంటి చర్చలు వద్దు అనేది వాళ్ళు చాలా స్పష్టంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల మీడియాకి కూడా ఒక రకంగా విజ్ఞప్తి చేశారు. అలాగే ఎవరి వ్యవహారంలోనైనా, ఎవరి విషయంలోనైనా కానీ విడిపోవడం అనేది నెగిటివ్ సెన్స్లో చూస్తారు చాలామంది. అలా చూడక్కర్లేదు, పాజిటివ్గానే చూడాలి. విడిపోవటం అనేది గౌరవప్రదమైన వ్యవహారమే. ఇద్దరు మనుషులు వాళ్ళ మధ్య పర్సనల్గా అనేక విషయాల్లో భేదాభిప్రాయాలు రావచ్చు. ఇద్దరు మనుషులు కలిసి ఉండటం అంటే రెండు యూనిట్లు. ఇద్దరూ కలిసి ఒకే అభిప్రాయంతో ఉండటం అనేది కుదిరే పని కాదు. 2 మెదళ్ళు. ప్రతి మెదడుకి ఒక రకమైన అంటే వాళ్ళ బ్రాటప్ నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలతో వాళ్ళు పెరుగుతారు. వాళ్ళ బ్రెయిన్ అలా డిజైన్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ప్రపంచాన్ని చూసేటువంటి కోణం వేరే ఉంటుంది, ఆయన చూసే కోణం వేరే ఉంటుంది.
ఆ 2 చాలా సందర్భాల్లో కలవచ్చు. కొన్ని సందర్భాల్లో వేరు వేరు అభిప్రాయాలతో ఉండొచ్చు. కానీ ఒక మార్జిన్‌లో కలిసి కాంప్రమైజ్ అయ్యి కొనసాగుతారు. అంటే కొనసాగటం అనేది మెజారిటీగా కాంప్రమైజ్ ద్వారానే జరుగుతుంది. అలా కాంప్రమైజ్ కాలేనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వద్దు, నేను నా అభిప్రాయాలతో నేను కొనసాగుతాను, మీ అభిప్రాయాలతో మీరు కొనసాగండి అని గౌరవప్రదంగా విడిపోవటం అనేది చాలా మంచి పని. కాబట్టి అలాంటి కండిషనే ఉన్నట్టుంది ఇక్కడ. అందుకని పెళ్లి చేసేటప్పుడు ఎలాగైతే ప్రపంచంలో అందరినీ ఎందుకు పిలుస్తారు? అంటే వీళ్ళిద్దరూ దంపతులు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి కనిపిస్తే ఎవరు ఏమీ మాట్లాడకండి అని చెప్పడం కోసం పెళ్లి అనేటువంటిది చాలా భారీగా జరిపి దాన్ని ప్రచారం చేస్తారు. అలాగే ఇప్పుడు వీళ్ళు ఎవరి జీవితంలోకి వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నారు కాబట్టి ఈ నిర్ణయం కూడా ప్రపంచానికి తెలిస్తే మంచిది అని మాత్రమే ఆ అడ్వకేట్ ద్వారా ప్రపంచానికి తెలియజేసింది ఆవిడ. అంతకు మించి వేరే ప్రయోజనం ఆశించట్లేదు. సింపతి కోసం కాదది, చాలా స్పష్టంగా. అలాగే మా పర్సనల్ ప్రైవసీని గౌరవించండి అనే విజ్ఞప్తి కూడా చేశారు ఆవిడ. సో గౌరవప్రదంగానే వాళ్ళు విడిపోవటం జరిగింది. ఆయన రెస్పాన్స్ కూడా అలాగే ఉంది. చాలా క్లియర్‌గా ఆవిడ నిర్ణయాన్ని ఆయన గౌరవిస్తూనే తప్పుకుంటున్నాడు. అలాగే వాళ్ళ పిల్లలు కూడా చాలా హంబుల్‌గా వ్యవహరించారు ఈ విషయంలో. అతిగా తర్కించటము, లేకపోతే ఏదో ఒక కామెంట్ చేయటము లాగా కాకుండా, మా మదర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము కూడా గౌరవిస్తున్నాము. ప్రపంచం కూడా ఆవిడ ప్రైవసీని, అలాగే మా తండ్రి గారి ప్రైవసీని కాపాడాలి అని కోరుకున్నాడతను. సో ఇది పరిస్థితి. ఎవరైనా సరే అంటే 29 సంవత్సరాలు కలిసున్నారు కాబట్టి ఇంకా కొనసాగాలి అనుకోవడం తప్పు. అంటే విడిపోవాలి అనే నిర్ణయం పెళ్ళి అయిపోయిన ఒక 2 గంటల్లో కూడా తీసుకోవచ్చు. 20 సంవత్సరాల తర్వాత తీసుకోవచ్చు. ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఒక మనిషితో ప్రయాణం చేయటం కష్టము అనిపిస్తే విడిపోవడం మంచిది. అంతే తప్ప వేరే ఏవేవో ఉన్నాయి, సమాజం ఏమనుకుంటుందో, ప్రపంచం ఏమనుకుంటుందో, ఎలా మాట్లాడుకుంటారో అనుకుని కలిసి ఉండటం తప్పు. ఇది ప్రపంచం గొడవ కాదు. ప్రపంచం మాట్లాడుకుంటుంది. కలిసున్నా మాట్లాడుకుంటుంది, విడిపోయినా మాట్లాడుకుంటుంది. ఈ మధ్య మనం చూసాం. ఈ విడాకులు అనే దాన్ని పొలిటికలైజ్ చేసి నైతిక కోణంలో ఒక రాజకీయ నాయకుడు పదే పదే మాట్లాడటం చూసాం. మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పదే పదే విడాకుల ప్రస్తావన చేశాడు. చాలా తప్పది. బహిరంగ వేదికల మీద చేశాడు పైగా ఆయన. అంటే ఒక రాజకీయ నాయకుడు ఆయన విడాకులు తీసుకున్నాడు అనే విషయాన్ని ఇష్యూగా మాట్లాడాడు ఆయన. ఏమాత్రము పర్సనల్ ప్రైవసీ, వాళ్ళ వ్యక్తిగత జీవితము అనేటువంటి ఏ మాత్రము ఇంగితము, గౌరవం లేకుండా మాట్లాడాడు. నిజానికి ఆయన మీద కోర్టుకు వెళ్ళి ఉండాల్సింది, వెళ్ళలేదు. వెళ్ళకపోవడంతో మరింత రెచ్చిపోయి ఆయన ప్రతి సభలోనూ మాట్లాడటం మొదలుపెట్టాడు. అలాంటి పరిస్థితి మా జీవితంలో ఉత్పన్నం కాకూడదు అని వీళ్ళిద్దరూ కోరుకున్నారు ఇప్పుడు. అందుకని దాన్ని గౌరవిద్దాం మనం.